రైతులకైతే న్యాయం జరిగిందంటారా మరి? రైతులకు కూడా ఆయన చేయాల్సిన సూపర్ సిక్సర్ అన్ని వదిలిపెట్టాడు, చేశారు అన్ని. రైతు బాగుంటేనే దేశం బాగుంటది, అందరి కడుపులు నిండుతాయి, అందరూ బాగుంటారు, అందరూ సరిగ్గా తింటారు. చంద్రబాబు నాయుడు ఉంటేనే అవుతుంది. ఇంకెవరున్నా అలాగా చేయలేని కూడా చేయలేము. అనకూడదు, మళ్ళీ జగన్ వస్తే ఏమవుతుంది రాష్ట్రం? ఏమైంది, మళ్ళీ పిచ్చెట్లు పెంచుతాయి, మళ్ళీ దాని చుట్టూ ఇప్పుడు కట్టిన క్వార్టర్స్ చుట్టూ ఆ కంపెనీల చుట్టూ కూడా మళ్ళీ పిచ్చెట్లు పెంచుతాడు, ముందేసి కూడా పెంచుతాడు వాడు. రాజధాని నాశనం అవ్వాలని, రాజధాని నాశనం వాళ్ళు పిచ్చెట్లు పెంచుతాడు, బలాలేసి కూడా. బాగా మాట అంటే ఇప్పుడు మనిషి అనేవాడు ఇంట్లో కాదమ్మా, ఇబ్బందులు పడి ఎదుర్కొన్నాం కాబట్టి ఒక ఆడదానికి రక్షణ లేదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు కరెక్ట్గా వెళ్ళే చాటుకు చేరుకుంటా నమ్మకం ఉంది, అలా కూడా జరిగింది, ఇవాళ లేదు. నేను ఇందాకే వాట్సాప్లో చూసి విజయవాడలో ఒక అమ్మాయిని నిన్న లవ్ మ్యారేజ్ చేసుకొని బస్ స్టాండింగ్లోకి వచ్చానంటే ఆడు బంగారం నగలు అమ్మాయి దగ్గర లాక్కొని వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే పోలీసులు పట్టుకొని భద్రంగా తీసుకెళ్లి వాళ్ళ అమ్మాయిని ఇంటికి చేర్చి వచ్చారు. మరి ఆ ప్రభుత్వంలో ఒక్క అమ్మాయి చేశాడు జగన్. ఈసారి వస్తే జనాలకు మేలు ఏమన్నా చేశాడంటే బయటికి వెళ్ళని లేడీస్ కూడా ధైర్యాలను ఇచ్చి ధర్నాలు చేసి, మగాళ్ళు ఊరుకోపోయిన బయటికి వెళ్ళిన ఆడాళ్ళు కూడా బయట కూర్చొని ధర్నాలు చేసే ధైర్యాన్ని ఇచ్చాడు జగన్ ఇచ్చాడు. ఆడు తప్పు చేయబోయి మేలు చేసింది ఏంటంటే మాకు అది. ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా వచ్చారంటే రాష్ట్రం మొత్తం కూడా తరిమి కొట్టిద్దండి. ఒకవేళ అకృతంగా గెలిచిన, అకృతంగా అన్యాయంగా గెలిస్తే తరిమి కొట్టిద్ది. గొడ్డుగారాలు పట్టుకొని కూడా ఎమ్మడి పడతాం, అసలు అందులో సమస్య లేదు. నేను పోయి ఆయన పరిపాలన అకృతంగా అట్టపోయి మా బొట్టాలమే బోగు చేసి వెళ్ళా, అందరిని కారాలు తలా కిలో కారం కొట్టుకుని వెళ్ళి తరిమి కొడతాం, అది మాత్రం పక్కా.